వీరనారి చాకలి ఐలమ్మ విద్యుత్ పోరాటంలో అమరుడైన సత్తనపల్లి రామకృష్ణ గారి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సెప్టెంబర్ 10వ తారీఖు కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ దగ్గర గల కార్మిక కర్షక భవనంలో వర్ధంతి సభను జరుపుతా ఉన్నాం. ఈ వర్ధంతి సభను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక వృత్తిదారులు, ఉద్యోగస్తులు, మేధావులు, అపార్ట్మెంట్ రజక వృత్తిదారులు, ల్యాండ్రీ షాప్ యజమానులందరూ కూడా వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఈరోజు కార్మిక కర్షక భవనం దగ్గర గల వీరనారి చాకలి ఐలమ్మ గారి జిల్లా కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఎదురుండి కొట్లాడి రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారు అనేక పోరాటాలను నిర్వహించి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది రైతులకి భూమిని దక్కే విధంగా పోరాడినటువంటి వనిత వీరనారి చాకలి ఐలమ్మ. అదేవిధంగా 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోతే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి సత్తనపల్లి రామకృష్ణ గారు హైదరాబాదు బషీర్బాగుల్లో విద్యుత్ పోరాటంలో బుల్లెట్ గాయాలకి అమరుడైనటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళ యొక్క వర్ధంతి సభను ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు కార్మిక కర్షక భవన్ కర్నూలు నగరంలో జరుపుతూ ఉన్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా రజక వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.